బంగారం ధర మరోసారి పెరిగింది. 10 గ్రాముల రేటు 1,52,000 దాటడంతో బులియన్ మార్కెట్తో పాటు ఆభరణాల మార్కెట్లోనూ ఆసక్తి ఎక్కువ అవుతోంది. పండుగలు, శుభకార్యాల సీజన్ రావడమే ఇందుకు కారణం. ఈ రేటు ఇక్కడితో ఆగుతుందా లేక ఇంకా పెరుగుతుందా అనే ఆతృత కొనుగోలుదారులలో కనిపిస్తుంటే, ట్రేడర్లలో మాత్రం ఇంకా ర్యాలీ కొనసాగుతుందనే బెట్స్ ఎక్కువ అయ్యాయి. దీంతో గోల్డ్ ట్రెండ్ ఎలా ఉంటుందనే ఉత్కంఠ ప్రారంభమైంది. అంచనా వేసినట్లే గోల్డ్ ర్యాలీ. పండుగల సీజన్ ముందు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. MCX లో బంగారం ఫ్యూచర్స్ 1,100కు పైగా పెరుగుదల. వెండి ఫ్యూచర్స్ 3,700 రూపాయలకు పైగా ఎగబాకిన వైనం. పెరిగిన కొనుగోళ్ల డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం. ధరల పెరుగుదల కొనసాగవచ్చని మార్కెట్ నిపుణుల అంచనా. గత వారం వేసిన అంచనాలకు అనుగుణంగా పసిడి ధరల్లో ర్యాలీ కొనసాగుతోంది. పండుగల సీజన్కి ముందు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పండుగ కొనుగోళ్లు ఊపందుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు వెలువడ్డంతో సోమవారం ట్రేడింగ్లో ఈ విలువైన లోహాల ధరలు 1% కంటే ఎక్కువగా లాభపడ్డాయి. దీంతో తులం బంగారంలో వరుస లాభాల సెషన్లు చోటు చేసుకుంటున్నట్లయింది. సోమవారం వరకే చూస్తే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ MCX లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 1,162 రూపాయలు పెరిగి ఒక దశలో 1,52,982 గరిష్ట స్థాయికి తాకింది. చివరికి 1,080 రూపాయల పెరుగుదలతో 1,52,900 వద్ద ట్రేడ్ క్లోజ్ అయింది. దీంతో బంగారం ధర జూన్ నెల నాటి గరిష్ట స్థాయిని అధిగమించింది. ఓవైపు దిగుమతులు తగ్గుతున్నా బంగారానికి డిమాండ్ తగ్గకపోవడమే ఇక్కడ గమనించాల్సిన విషయం. ధరల పెరుగుదల, పన్నుల నేపథ్యంలో భారతదేశంలో బంగారం కొనుగోళ్లు, దిగుమతులు తగ్గిపోతున్నాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. 2021-22 సంవత్సరంతో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 17.23% క్షీణించాయి. 2021-22లో 868.4 టన్నుల బంగారం దిగుమతి కాగా 2025-26లో 718.74 టన్నులకు పడిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పసిడి దిగుమతులను తగ్గించేందుకు కేంద్రం ఈ ఏడాది మే నుంచి దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు తోడు రూపాయి విలువ పడిపోవడం, బంగారం కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు విధించడం దిగుమతులు తగ్గడానికి కారణం. అయితే ఇది మన కొనుగోళ్లపై ఏమాత్రం ప్రభావం చూపట్లేదనేది తాజా డిమాండ్ చాటి చెప్తోంది. నగల షాపులు, జ్యువెలరీ మార్ట్లలో తిరిగి కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. మరోవైపు సిల్వర్ రేట్లు కూడా పుంజుకుంటున్నాయి. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా 1.62% అంటే 3,755 రూపాయలు పెరిగి 2,35,221 రూపాయల వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరికి కేజీ బంగారం 3,427 రూపాయల లాభంతో 2,34,893 వద్ద కొనసాగింది. చివరికి కేజీ వెండి 3,427 రూపాయల లాభంతో 2,34,893 వద్ద కొనసాగింది. పండుగ సీజన్ నేపథ్యంలో నగల కొనుగోళ్లు, పెట్టుబడుల డిమాండ్ పెరగడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమనేది పరిశీలకుల మాట. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, మార్కెట్లో కొత్తగా లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం కూడా ధరలకు మద్దతు ఇస్తున్నాయి. సమీప భవిష్యత్తులో ధరల్లో కొంత అస్థిరత ఉన్నప్పటికీ ఈ పెరుగుదల ధోరణి కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.